టెల్ చిమ్మపుడి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు ఇస్తున్న పథకాలన్నీ కూడా చాలా గొప్ప పథకాలు. సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నాడు సన్న బియ్యంతో. అలాగే రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక రేషన్, నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లగాళ్ళు 12 సంవత్సరాలు వచ్చిన పిల్లగాళ్ళకు కూడా రేషన్ కార్డు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు గత ప్రభుత్వంలో 2 సార్లు కూడా మనం ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. పాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు తప్ప వేరే ఏ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడ చిమ్మపుడి గ్రామ పంచాయతీలో 71 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. దాంట్లో ఒక 40 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రెండో విడతలో ఇప్పుడు ఒక 50 ఇళ్ళు రాబోతున్నాయి. అలాగే అసంపూర్తిగా మిగిలిన 55 డబుల్ బెడ్రూమ్లు ఉంటే నిరుపేదలైన లబ్ధిదారులను చూసి ఒక 48 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వటం బాండ్లు రెడీ అయి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చిమ్మపూడి గ్రామంలో 10 వార్డులతో కలిపి సర్పంచ్ కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చేసే పార్టీనే ఎన్నుకుంటున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒక బస్సు ఒకటే నడుస్తుంది మహిళల కోసం, మిగతా పనులు సరిగ్గా జరగదని చెప్పి బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఆరోపణ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు కాదుగా. 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు ఉంది, సబ్సిడీ గ్యాసు వస్తూనే ఉంది, 500 రూపాయల గ్యాసు. నాకు ఇక్కడ చాలా మందికి వస్తుంది, ఒక 2-3 రాకపోతే వాళ్ళ ఏదో కొంచెం లోపాలు ఉండి సరి చేసుకోవడంలో వాళ్ళు విఫలమై ఉండొచ్చు. అలాగే కరెంటు బిల్లులు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇది గ్రామ పంచాయతీ సెంటరు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వస్తే ఏ పనున్నా వదిలేసి లైన్లో నిలబడి కరెంటు బిల్లు, మన జేబులో డబ్బులు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు కరెంటు వాళ్ళు ఇంటికి వచ్చి 0 బిల్లు చేతిలో పెట్టిపోతున్నారు. ఇన్ని రోజులు బట్టి కూడా ఒక్కళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. ఇంకా చాలా పథకాలు కూడా మంచిగా ఉన్నాయి, చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ప్రజలు అట్నే ఆదరించి గ్రామ పంచాయతీలు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అన్నీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్యారెంటీ ఉచిత పథకాలు పెట్టే మోసం చేసి అధికారులకు వచ్చి చెప్పి ఆరోపిస్తుంది. మోసం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడాల్సింది దళిత ముఖ్యమంత్రి. దళితులకు 3 ఎకరాల భూమి నరుక్కుంటా అన్నారు. నరుక్కున్నారా? పథకాలు అవుతాయి సార్, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. మీకు తెలుసు, తెలంగాణ మనం స్వరాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇచ్చింది ఎవరో తెలుసు, సాధించుకున్నప్పుడు ఎంత బడ్జెట్తో మన రాష్ట్రం ఉందో తెలుసు, వాళ్ళు దిగిపోయడానికి ఎంత అప్పు చేశారో తెలుసు. బట్టి గారు మన ముఖ్యమంత్రిగా మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెబుతూనే ఉన్నారు, అక్కడ ఏం లేదు, ఖాళీ డబ్బా ఉంది, అప్పులు వారు చేసిన అప్పులకి కట్టడమే సరిపోతుంది అనేసి చెప్పి వాళ్ళు చెప్పారు. పథకాలు చిన్నగా జనాల్లోకి వెళ్తాయి, ఒకరోజు అటు ఇటు చిన్నగా వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా నాకు అప్పు పుట్టలేదు అంటున్నాను. అప్పు పుట్టట్లేదంటే మరి వీళ్ళు చేసింది అట్టు ఉన్నదిగా సార్. వేల కోట్లు ఖర్చు పెట్టి 100 పుస్తకాలు చదివి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇవాళ కవిత గారే చెప్తున్నారు ఆ మాట, ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అవినీతి మంత్రులు మీకు తెలియదు ఏముంది, రైతు బంధు పథకం అని చెప్పేసి మన పక్కన మండలంలో కోల్డ్ స్టోరేజ్లకి, హైవేలకి, పెట్రోల్ బంకులు కూడా రైతు బంధు ఇచ్చారు. చిన్న సన్నకారు రైతుకేమో 1 ఎకరానికి వస్తే 100 ఎకరాలకి రైతు బంధు వస్తుంది. అలాంటి చాలా కూడా బడ్జెట్ని ఆగం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చాలా మంచిగా చేస్తుంది. ఈసారి వచ్చేది కూడా కంపల్సరీ గ్రామాల్లో కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఎంత మంచిగా చేస్తున్నామో ఇంకంతకంటే మంచిగా చేయాలి. జనాల్లో సరే వెళ్ళిపోవటంలో అనేది సహజం, గెలిచినా ఓడినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇంకా ఇలాంటి పథకాలు ముందు చాలా ఉన్నాయి చేయాల్సినవి. అన్నీ కూడా సకాలంలో జరిగేటట్టు ఓడిన అభ్యర్థి అయినా గెలిచిన అభ్యర్థి అయినా అన్నీ చేయాలి, చేస్తారు కూడా. చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, కంపల్సరీ అన్నీ చేస్తాం సార్, దాంట్లో ఇబ్బంది లేదు. నా పేరు గోవర్ధన్ అండి, చిమ్మపుడి గ్రామం, యోజన విభాగం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు? ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తే అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు అన్ని వర్గాలకి ఆశాజనకంగా జరుగుతున్నాయి. ఎక్కడైనా కూడా ఎలాంటి దౌర్జన్యాలను పాడుపడకుండా నిరుపేద ప్రజలకు కానీ, సంపన్న వర్గాలకు కానీ, ఎవరికైనా కూడా ప్రభుత్వ పథకాలు ఎలాంటి రికమెండేషన్ లేకుండా నీకు మంచిగా ప్రశాంతంగా వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. 10 ఏళ్ళ అభివృద్ధి బాగా చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు 2 ఏళ్ళు జరిగిన సరే అభివృద్ధి ఏం జరగాలని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు ఇస్తుంది. 10 ఏళ్ళు అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు కదా. అభివృద్ధి అనేది మాటల్లో ఉంది కానీ ఇక్కడ లేదు, ఎక్కడ కనపడుతుంది? అభివృద్ధి అనేది ఉంటే ఇలా మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళే. సో వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇలా సక్రమంగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వాళ్ళకు ఉండపోయేది. మేము వచ్చి 2 సంవత్సరాలే కూడా అవుతుంది. ఈ 2 సంవత్సరాలు సన్నబియ్యం వేస్తున్నాం,
రేషన్ కార్డులు ఇస్తాను, రైతు రుణమాఫీ చేసాను, పింఛను సక్రమంగా ఇస్తాను, ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ ఇల్లులో ఇస్తాను, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను. 10 ఏళ్ళకు వచ్చుకునే డబుల్ బెడ్రూమ్లో కూడా మేము వచ్చిన 2 సంవత్సరాల్లో చకచక అయిపోయినాయి. నిరుపేదల ఎంపిక కూడా ఎక్కడ కూడా అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు పలానా వ్యక్తికి ఇవ్వాలా పలానా వ్యక్తికి ఇవ్వాలనేది కూడా ఎక్కడ కూడా రికమెండేషన్ లేకుండా నిరుపేదలను కేవలం అధికారుల సమక్షంలో నిర్ణయించి ఈరోజు 72 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇలా చెముపుడి గ్రామంలో రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే 45 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అంత సక్రమంగా జరుగుతుంది. ఇంతకుముందు కంట్రోల్ బియ్యం 2 రూపాయలకి ఇచ్చినా రూపాయికి ఇచ్చినా దొడ్డు బియ్యం ఉండేది. ఈరోజు సన్న బియ్యం అవుతున్నాయి. అవి పుష్కలంగా ఇంట్లో కూర్చొని తింటాను. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక సామాన్య రోజువారీ కూలికి వెళ్ళి లేకపోతే జాబ్ చేసుకునేవాడిని. నేను ఒక పావు కింట బియ్యం కొనాలంటే 2000 రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అదే 2000 రూపాయలు ఉంటే నాకు ఒక నెల రోజులు పెరిచోళ్ళకి వస్తాయి. సో ఇవాళ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బియ్యం నాకు ఒక 6 కిలోలు, నా పిల్లగా ఒక 6 కిలోలు, మా మిస్సెస్కి ఒక 6 కిలోలు, 24 కిలోల బియ్యం మా ఇంట్లో నెల రోజులు గడిపోయి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా నాకే ఎంత లబ్ధి జరుగుతుందంటే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఇంకా నాకన్నా ఇంకా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఎంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినామంటే రాబోయే 3 సంవత్సరాల్లో మేము ఎంత చేయగలుగుతాం. అంటే 6 గ్యారెంటీ పథకాల్లో కేవలం ఉచిత బస్సు ఒకటి చేసి మిగతా అన్నీ సరిగ్గా చేయట్లేదని ఆరోపణ. 6 పథకాలు అన్నీ ఇస్తూనే ఉన్నాం. ఉచిత పథకం ఇస్తూనే ఉన్నాం, సబ్సిడీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకు కావాల్సింది తుల బంగారు 2500, ఆ 2 కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు చూసుకుంటే దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నారు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, ఇంటింటికి ఉద్యోగం 4000 పింఛన్ ఇస్తా అంటారు. 4000 రూపాయలు ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత అది కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక బడ్జెట్ మొత్తం లెక్కలు వేసుకొని ఆ పింఛను కూడా పింఛనకారులకు అందజేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది కూడా రాబోయే తరంలో అది కూడా ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. కంపల్సరీ అది కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని ఆశిస్తున్నాం. కంపల్సరీగా అవుద్దని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అప్పులు చేస్తుంటారు. అప్పులు చేయకుండా ఆదాయాన్ని సృష్టించాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధంగా సాధ్యపడుద్ది? 10 సంవత్సరాలలో వాళ్ళు సృష్టించిన ఆదాయం ఎంత? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఇచ్చి పంపిస్తే అంతకుముందు మన కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు ఎన్ని కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం ఏదైనా ఉంది. ఆర్థిక భారం భరించుకుంటూ వాటికి అప్పులు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని ముందు నడిపించాలంటే ఎంత సవాల్తో కూడుకున్న ప్రాణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న వనరుల మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి. వాటినన్నీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల టైంలో మిగిలిన పథకాలు కానీ లేకపోతే ప్రజలకు ఏ విధంగా చేరువయ్యే అవకాశాలు కానీ అన్నీ కూడా ఎంత కావాలో ప్రజలకు ఇచ్చే మార్గంలోనే ఉన్నాం. ఆ విధంగానే ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం గారు అందరి సమన్వయంతో పార్టీ అనేది ముందుకు పోతుంది. ఎక్కడ ఎలాంటి వివాదాలకు తోడేయకుండా ఈ ప్రభుత్వం ముందు ఇంకా మంచి పనులు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు రేపు రాబోయే సర్పంచ్ అదే వార్డు నిలబడే అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? ఏదన్నా మంచితో కూడుకున్న విలువలతో కూడిన రాజకీయం చేసి ప్రజలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకుంటూ ముందుకెళ్ళి తారతమ్యం లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరు గెలిచినా అందరూ ప్రజలను వాళ్ళ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ మేము మా సూచనగా తెలియజేస్తున్నాం. అల్లు కృష్ణారెడ్డి, ఎవరు? చిమ్మపూడి, ఏం చేస్తారు? వ్యవసాయమే. సర్పంచ్ ఎన్నికల పోటీ నడుస్తుంది కదా, రేపు రాబోయే రోజుల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు మంచి వ్యక్తి మంచోడు అయితే వాడే గెలుతాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయాలంటారు? కాంగ్రెస్ ఓట్లు ఏం అభివృద్ధి చేయలేదు అంటారా? బీజేపీ వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు గడిచిన 2 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ అని అంటారు. కాంగ్రెసా? బీజేపీ వాళ్ళు చేశారన్నా వర్క్ బాగా యాడ్ చేశారట. బీజేపీ వాళ్ళు యాడ్ చేశారట. ఏంటి 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేయలేదా? ఏం చేయలేదు. మరి ఏం చేయండి, ఎట్లా ఉన్నది 10 ఏళ్ళు? ఇప్పుడు గెలిచిండ్రు ఉండు అంతే. చేయకపోయినా గెలిచాక ఉండకేం చేస్తుంది? నడుతుంది అట్లా అంతే. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులే ఎక్కడికి పోయినా అప్పు పుట్టలేదు అంటుండగా వాళ్ళు అడ్డం వస్తారుగా, అప్పు పుట్టుకుంటారు. అందుకే టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తారుగా, అందుకనే అప్పు పుట్టలేదు. వాళ్ళ అప్పులు కడితే సరిపోతుంది దానికి. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పింది. 6 గ్యారెంటీలు ఒక్క బస్సు ఒకటే వేసారు, మిగతా ఏం చేయలేదు అంటారు. సన్నబియ్యం ఇస్తా అంటే రైతు బంధు ఇస్తూనే ఉండే, పింఛన్లు ఇస్తూనే ఉండే, ఇంకేం కావాలి? చీరలు కూడా ఇచ్చే. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి చీరలు ఇస్తుంటారు. ఎప్పుడో ఇస్తూనే ఉంటారు. వచ్చాక కొత్త ప్రభుత్వంగా మరి అన్నీ చదువుకోవాలిగా, తట్టబుట్ట చదువుకోవాలిగా. కొత్త సంవత్సరానికి ఏర్పడ్డాడు ఎట్టుంటాడు. మీ గ్రామానికి ఎట్లాంటి సర్పంచ్ కావాలి?
మంచి శక్తి కావాలి ఎవరైనా కానీ, మంచి పని చేసేటోడు కావాలి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? గెలిచేది వ్యక్తి ఎవడు మంచోడు ఉంటే వాడే గెలుతాడు. ఒక పార్టీ అనేది ఉంది. అంటే ఇప్పుడు అంతా డబ్బుతోనే ఉంది కదా, డబ్బు ఉంటేనే గెలుస్తారు. డబ్బు ఉంటే డబ్బు ఇచ్చినోడికే ఓటేస్తారు అన్నట్లు. 5,000 తీసుకున్నా ఓటేయలేదు, 2,000 తీసుకున్నోడికి ఓటేశారు. దానికి ఎక్కడికి